మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ ను సందర్శించాలంటూ హరీష్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయన్ను ఇంటి నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోకాపేటలో హరీష్ రావు నివాసం వద్ద ఉధృతమైన పరిస్థితులు నెలకొన్నాయి. హరీష్ రావును ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నేడు సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ ను సందర్శించేందుకు హరీష్ రావు పిలుపునిచ్చారు. నేపథ్యంలోనే ముందస్తు చర్యగా కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సనత్ నగర్ టిమ్స్ అన్ని పనులు పూర్తయ్యాయంటూ చెప్పింది. బట్ సీఎం గా రేవంత్ రెడ్డి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఇవాళ కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, కోకాపేట నివాసం దగ్గర హరీష్ రావు ఇంటి ముందు భారీ పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. ఒకవైపు టిమ్స్ హాస్పిటల్ గురించి ఆగస్టు 17న అటు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆర్ఎన్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ, అటు బట్టి విక్రమార్క తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 9.5 ఏళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి అంటే ఇప్పుడు నిర్మించిన లాంటి భవనాలు కావచ్చు, మిగతా భవనాలు కూడా మేము నిర్మించామని చెప్పేసి కూడా ఇప్పటికే టీఆర్ఎస్ వైపు వాదన వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వంలో నేతలు కేవలం మేము వచ్చిన 2.5 ఏళ్లలోనే ఈ భవనాలు కావచ్చు, ఈ టిమ్స్ హాస్పిటల్ ని పూర్తిస్తారు అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మేమే నిర్మించామని ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి వ్యతిరేకంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలకు కావచ్చు ఇప్పటికే హరీష్ రావు పిలుపునివ్వడం జరిగింది. ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా అటు పరంగా కావచ్చు ట్విట్టర్ వేదిక ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు స్పందించడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో హెల్త్ మినిస్టర్ ఉన్న హరీష్ రావు పైన ఇట్లాంటి వాదన చేయడం ఒకవైపు హరీష్ రావు వర్గం తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికీ టిమ్స్ అంటే ఏ విధంగా ఉంది, గతంలో ఏ విధంగా ఉన్న అంశాన్ని కూడా మేము అటు సందర్శిస్తామని చెప్పేసి కూడా హరీష్ రావు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందని పోలీసులు ఇప్పటికీ హరీష్ రావుని అవసరం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.